వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రం మానవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు. సేవ చేయాలన్నా బుద్ధి పుట్టడం కూడా సర్వజన్మ సుకృతమే. ఎంతో సుకృతం ఉంటే కానీ ఆ భావం మనలో చిగురించదు. సేవ దానం చేస్తే పుణ్యం వస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. సేవ దానం శౌచం విజ్ఞానం లాంటివన్నీ మన వెంటే వస్తుంటాయనే సిద్ధాంతాన్ని నమ్మిన స్నేహశీలి మృదు స్వభావి చందంపేటకు చెందిన ఇరగదిల్ల శ్రీశైలం. ఇతను ఇరగదిల్ల ఎల్లయ్య యశోదగార్ల ప్రథమ పుత్రుడు. తనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండే గొప్ప త్యాగశీలి. ఈ సందర్భంగా శుక్రవారం చందంపేట మండల కేంద్రంలో వృద్ధులకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గతంలో వృద్ధులకు టాబ్లెట్స్ సిరప్లు ఇచ్చి సహాయం చేశాడు. చందంపేటలో వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేసి నలుగురికి ఆదర్శమయ్యారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జబ్బు శ్రీశైలం, మాతంగి దేవేందర్, ఇరగదిల్ల బాబు, సారంగి వెంకటేష్, పగిడిమరి రవీందర్, కోమల రామాంజనేయులు, మాతంగి శ్రీశైలం, ఓర్సు ఇద్దులు, మాతంగి రాములు, కొండ్రుపల్లి ముత్తయ్య, ఎండి అజీం తదితరులు పాల్గొన్నారు. నీటి వస్తుంది లేదా అందరు రారు. అక్కడి నుంచి ఇక్కడ వస్తాను. మూర్తి ఏమనకు నీటి వస్తుంది లేదా అందరు రారు. 3 నిమిషాలు ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వస్తాను. 3 నిమిషాలు ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వస్తాను.